డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ అండ్ దట్ స్టాక్ మార్కెట్ సిరీస్ కి వెల్కమ్ బ్యాక్. సో ఇందులో మనం ఎపిసోడ్ 3లో బెస్ట్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాటిని ఎలా అనలైజ్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైం బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం. సో క్వశ్చన్ విన్నారు కదా, సో 1-2 మీరు చెప్పారు చక్క స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అట్ ది సేమ్ టైం టర్మినాలజీస్. ఇప్పుడు ఇక మన ఇన్వెస్ట్మెంట్ సైడ్ కి వచ్చేద్దాం. అసలు బెస్ట్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు సెక్టర్ బేస్డ్ థీసిస్ ఉంటాయండి. ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది. అన్ని పీరియడ్స్ అన్ని సెక్టర్ పనిచేయవు. ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, కోవిడ్ తర్వాత రివెంజ్ సిరీస్ అని ఒకటి వచ్చింది. రివెంజ్ సిరీస్ అంటే ఇంట్లో కూర్చొని జనాలు బోరు కొట్టి దే స్టార్టెడ్ ట్రావెలింగ్. ఆ టైంలో మీకు ఇండిగో ఎయిర్లైన్స్, థామస్ కుక్ లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి. ఈవెన్ సంబడి సప్లై, ఐటీసీ హోటల్ ఇవన్నీ ఉన్నాయి కదా స్టాక్స్ లిస్ట్. దే ఆల్ డిడ్. ఇట్ ఈస్ అ సీజన్ ఎట్ విచ్ దే హావ్ డన్ వెల్. తర్వాత ఐటీ స్టాక్స్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో ఏంటి, ఐటీ స్టాక్స్ కి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నారు. టెక్నాలజీ గ్రోత్ కావాల్సి వచ్చింది సడన్ గా. టెక్నాలజీ ఆ డిమాండ్ వచ్చేసరికి స్టాక్స్ అన్ని పెరిగాయి. మీరు అబ్జర్వ్ చేస్తే అదే టైంలో ఫార్మా స్టాక్స్ కూడా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అందరికి మందులు కావాలి, ఈ కోవిడ్ మందు కావాలని. మీకు నాట్కో ఫార్మా ఒకటి ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఆ టైంలో బాగా గ్రో అయింది. అసలు ఫార్మా మాక్సిమం అన్ని గ్రో అయినట్లే ఆ టైంలో. ఆ సీజన్ టు సీజన్, సెక్టర్ టు సెక్టర్ లో మేము ఎప్పుడేమంటే టాప్ 10 స్టాక్స్ ఐడెంటిఫై చేసి ఆ టాప్ 10 స్టాక్స్ లో బాటమ్ 4 స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేయమంటాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. ఓకే. టాప్ స్టాక్స్ తో ప్రాబ్లం ఏంటంటే, మీకు 4,000 ఉన్న స్టాక్ 8,000 వెళ్ళే అవకాశం. ప్రైస్ మే బి హై. అది 2 times అంటే 1x పెరుగుతుంది. 4,000 విల్ బికమింగ్ 8,000. 8,000 రూపీస్ పెట్టి షేర్ కొంటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టారు. అంత హై వాల్యూ జనరల్ గా జరిగేది. ఇప్పుడు మారుతి కూడా అంతే. 12,000కి వెళ్ళి తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ డబ్బులు కావాలి. అది కష్టం అవుతుంది. అదే మీకు బాటమ్ లో ఒక 200 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉంది, దట్ విల్ గో టు 1,600 రూపీస్. దట్ ఈస్ అఫోర్డబుల్. డిమాండ్ అండ్ సప్లై. అలాంటి స్టాక్స్ మేము అందుకని అంటే 500 లోపల ఉన్న స్టాక్స్, టాప్ 10 బెస్ట్ స్టాక్స్. ఇవి ఎక్కడ దొరుకుతాయి టాప్ 10 బెస్ట్ స్టాక్స్ అంటే, ఆ సెక్టర్ లో వాళ్ళు ఇస్తారు విచ్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్. టాప్ లైన్ గ్రోత్, బాటమ్ లైన్ గ్రోత్. మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు, హాస్పిటల్ సెక్టర్ లో అపోలో ఇస్ నెంబర్ 1. బట్ అపోలో ఆల్మోస్ట్ 19,000 to 20,000 crores రెవెన్యూ చేస్తుంది. బట్ 1,000 to 1,500 crores ప్రాఫిట్ చేస్తుంది. వాల్యూడ్ ఎట్ 80,000. గ్రేట్. 4 times ఆఫ్ ది రెవెన్యూ. అదే ఫార్టీస్ చూడండి, 5,000 crores రెవెన్యూ చేస్తుంది, 1,000 crores ప్రాఫిట్, వాల్యూడ్ ఎట్ 80,000 crores. దాని స్టాక్ ప్రైస్ మీరు కొనుంటే ఫార్టీస్, ఇట్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంది, టాప్ లైన్ గ్రో అయింది. ఏమైందంటే అపోలో 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లకి వెళ్ళడానికి 4 ఏళ్ళు పడితే, ఫార్టీస్ 1,000 కోట్ల నుంచి 5,000 కోట్లకి వెళ్ళడానికి 2 ఏళ్ళు పట్టింది. 4 times పెరిగిందా స్టాక్, పెరిగిందా వాల్యూ గ్రోత్. సో మేము ఏమంటాం అంటే, టాప్ స్టాక్స్ ఏంటంటే మీకు మన హైదరాబాద్ తెలుగు వాళ్ళకి అందరికి ఉద్దేశం ఏంటంటే, ప్రిన్సిపల్ కింద పడకూడదు, అప్ సైడ్ కావాలి. చాలా మంది అంటారు, అరే నేను పెట్టే ₹1,00,000 ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు పైన ఎంత ఇస్తే అంత బెనిఫిట్. అది 1,00,000 ఇస్తే చాలా బాగుంటుంది. ఆ 1,80,000 అయిందంటే సైకలాజికల్ గా డల్ అవుతారు. అందరూ ఏం చేస్తున్నారంటే, ఈ పద్ధతిని ఆలోచించి టాప్ 2 స్టాక్స్, టాప్ 3 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఈ బాటమ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు ఈ డేటా ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. వాట్ ఆర్ ద టాప్ 10 స్టాక్స్ ఇన్ దట్ సెక్టర్ అంటే, క్లియర్ గా మనీ కంట్రోల్ లో, ఎకనామిక్ టైమ్స్ లో ఫార్మాలో టాప్ 10 స్టాక్స్ ఏమంటే ఇస్తారు, టాప్ 20 స్టాక్స్ ఏమంటే ఇస్తారు. దట్ ఆల్వేస్ యూ కెన్ సీ ఎట్ దెమ్ యాక్చువల్లీ. సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటి గురించి కూడా చెప్పండి. ఫండమెంటల్ అనాలిసిస్ మాట్లాడేది ఏంటంటే, కంపెనీ రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ, లోన్ ఇన్ ద కంపెనీ, అవి ఎలా గ్రో అవుతున్నాయని ఫిజికల్ గా నెంబర్స్ అన్ని ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, 1,000 కోట్ల నుంచి 4,000 5,000 కోట్లకి వెళ్ళింది, 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లకి వెళ్ళింది, ప్రాఫిట్ ఇంత పర్సెంటేజ్ పెరిగింది. మీకు ఈ డేటా అంతా దొరుకుతుంది.
ట్రూ దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్ అనాలిసిస్. మీకు Mhm. ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇవన్నీ ఇచ్చి దాని మీద అనలిస్టులు అందరూ రివ్యూ రాస్తాడు. ఈ కంపెనీ ఇంత పర్ఫామ్ చేసింది, ఇంత ఆర్డర్ బుక్ ఉంది, ఎంత growth. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రా తీసుకుందాం. ఓలా ఎలక్ట్రా ఈజ్ ఇన్ ఎలక్ట్రిక్ బస్సెస్. అన్ని గవర్నమెంట్స్ కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి పెట్రోల్ డీజిల్ బస్సెస్ తీసేసి ఎలక్ట్రికల్ బస్సెస్కి వెళ్తాం. ఓకే సో ఓలా ఎలక్ట్రా ఆర్డర్ బుక్ 10,000 crores కి వెళ్ళింది. స్టాక్ ప్రైస్ 200 రూపాయల నుంచి 1400కి వెళ్ళింది. ఇది జరిగింది విత్ షార్ట్ స్పాన్. అవును ఎంతమంది కొన్నారు నాకు తెలియదు కానీ ఇట్ వాజ్ ఎ గుడ్ బెట్. ట్రూ మీకు అర్థమైంది కదా. అర్థమైంది ఇది ఎలా తెలిసింది? మనకు ఆర్డర్ బుక్ తెలుసు, కంపెనీ గ్రోత్ తెలుసు, వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ తెలుసు. దిస్ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే నా టెక్నికల్ అనాలిసిస్ ఏం వస్తుందంటే సడన్ గా, అంటే నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మీరు విప్రో తీసుకున్నాం క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎప్పుడు గొడవ అదే. విప్రోలో 80% ఏమో అజిమ్ ప్రేమ్జీ హోల్డ్ చేశారు. రిమైనింగ్ 15% ఏమో మ్యూచువల్ ఫండ్స్ క్యూఐపీస్ హోల్డ్ చేశారు. వాళ్ళు ఎప్పుడు అమ్మరు. 5% స్టాకే కొంట అమ్మటం జరుగుతుంది. చాలా చిన్నది. వాడి మీద డిమాండ్, దానికి సప్లై. ఇది వే బ్యాక్ నేను చెప్తున్నాను 2003 నుంచి 2015 దాకా. దాని తర్వాత దే సెడ్ అజిమ్ ప్రేమ్జీ హ్యాస్ టు రెడ్యూస్ అండ్ మోర్ స్టాక్ హ్యాస్ టు గెట్ లిక్విడేటెడ్ ఇన్ ద మార్కెట్. ఈ టైంలో డిమాండ్ సప్లై, డిమాండ్ ఏమో 10 షేర్లకు ఉంది, సప్లై ఏమో 3 షేర్లే ఉన్నాయి. ఏమవుతుంది? ప్రైస్ పెరుగుతుంది. దానికి ఆ ఫండమెంటల్ కంపెనీ గ్రోత్ కి, కంపెనీ రెవెన్యూకి ఏమన్నా ఉందా? లేదు. దీనికి హై పిఈ రేషియో అంటారు, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఓకే మీరు చూసుంటే ఆ డిమాండ్ సప్లైలో ఏమవుతుంది? డిమాండ్ ఈజ్ మచ్ హైయర్ దాన్ సప్లై. అసలు ప్రైస్ వాల్యూ 10 రూపాయలు ఉండాల్సింది 50 రూపాయలు ఉంటుంది. అవును. సో దీనికి టెక్నికల్ అనాలిసిస్ ఇస్తారనమాట. అంటే యాజ్ పర్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇది 20 రూపాయలు ఉండాలి. టెక్నికల్ గా డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై ఆఫ్ ది స్టాక్ లేదు, ఈ సెక్టర్ కూడా ఓవరాల్ పర్ఫామ్ చేస్తాం, సెక్టర్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, దీని ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ ఎలా ఉంది, సో ఈ టెక్నికల్స్ బాగున్నాయి కాబట్టి ఈ కంపెనీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి బాగుంది అని చెప్తారు. సో ఇక్కడ టెక్నికల్ గా ఇవన్నీ యూస్ చేస్తారు. డిమాండ్, సప్లై, నెంబర్ ఆఫ్ స్టాక్స్ అవైలబుల్, కంపారబుల్ స్టాక్స్, ఇవన్నీ డిఫైన్ చేసి టెక్నికల్ గా ఈ కంపెనీ స్ట్రాంగర్ కంపేర్ టు అదర్స్ అని చెప్పడం టెక్నికల్ అనాలిసిస్. నెక్స్ట్ స్టాక్ ప్రైస్ ట్రెండ్స్ ఎలా అనాలిసిస్ చేయాలి? స్టాక్ ప్రైస్ ట్రెండ్స్ అంతా సెక్టర్ బేస్డ్ అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్. అగైన్ ఈ రోజు చూస్తుంటే బిఎస్సి సెన్సెక్స్ లో దే గుడ్ కాంబినేషన్ ఆఫ్ టాప్ స్టాక్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ 6 months కన్సిస్టెంట్ గా హై వాల్యూమ్ గ్రోత్ ఉన్న కంపెనీస్, వాల్యూ సర్టన్ వాల్యూ అబౌవ్ ఉన్న కంపెనీస్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. కొన్ని స్టాక్స్ అవి మీట్ అవన్న వాటిని బయటికి తోసేస్తారు. రీసెంట్లీ ఐ థింక్ జొమాటో హెస్ రీప్లేస్ సమ్ ఐటీసీ అనుకోండి, ఐటీసీ స్టాక్ ని దేని రీప్లేస్ చేస్తారు. సో వాళ్ళు ఎలా రీప్లేస్ చేస్తున్నారంటే ఈ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ 6 months, ఎవ్రీ 6 months దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ యువర్ సెన్సెక్స్ మూవ్మెంట్. ఓకే, దీన్ని స్టాక్ మూవ్మెంట్, వాల్యూమ్ మూవ్మెంట్. మీరందరూ, మేము చాలా మంది నేను సజెషన్ ఏం చేస్తారంటే, మీరు ఏదన్నా స్టాక్ కొన్నప్పుడు ఏదో రూమర్ వస్తూ ఉంటుంది, ఇలాంటి టిప్స్ వస్తూ ఉంటాయి. మీరు లాస్ట్ 6 months దాని వాల్యూమ్ ఎంత ఉందో చూడండి. సడన్ గా గ్రో అయిందా, కన్సిస్టెంట్ వాల్యూమ్ ఉందా? ద వాల్యూమ్ షుడ్ బి మోర్ దాన్ 10,000 shares per day. ఓకే, చాలా మంది చూడకుండా ఏదో టిప్ వస్తే కొనేసుకుంటారు, అది రోజు 1000 షేర్లు కూడా అమ్ముడుపోవు. మార్కెట్ మేకింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంది స్టాక్ మార్కెట్ లో. మార్కెట్ మేకింగ్ ప్రాసెస్ లో ఆ 1000 స్టాక్లు ఉన్న దాన్ని కూడా వాడు టిప్పులు పంపిస్తుంటాడు. ఆ టిప్పులు వెళ్తుంటుంది, అది వాడు రోజు కొంటుంటాడు, అమ్ముతుంటాడు ఆ 1000 స్టాక్లే. మనకి ఇంతకు ముందు ధర్మ సుబ్రహ్మణ్యం ఒకసారి జోక్ గా చూపెట్టాడు, ఆడే కొంటాడు, ఆడే అమ్ముతాడు, రూపాయి పావులో, రూపాయి అర్ధన, ఏదో పెరుగుతుందని ఈ టిప్ రాగానే అది కొంట మొదలు పెడతాడు. ఆడు 1000 స్టాక్ ఆడికి అమ్ముతూ ఉంటాడు. దిస్ హౌ దే డూ ద మార్కెట్ మేకింగ్ ప్రాసెస్. అందుకని మేము అంటున్నాం మోర్ దెన్ 10,000 స్టాక్స్ ఉంటే then it is a good stock to be purchased. Less than 10,000 ఉంటే technically the chances of losing money is much higher. ఓకే, ఎందుకంటే మార్కెట్ మేకర్ విల్ సెల్ అండ్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ది మార్కెట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందులో అసలు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము బెస్ట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, అదేవిధంగా ట్యాక్స్ గురించి కూడా. సో గైస్, అర్థమైంది కదా, ఈ సిరీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ అందరికి కూడా క్లియర్ ఐడియా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో అసలు స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేయాలని చెప్పి మనకి రత్నాకర్ గారు చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము అసలు దీని మీద, స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దీని మీద ట్యాక్స్ అనేది ఎలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బెస్ట్ స్టాక్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి, ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో డోంట్ మిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.